ఇక అమెరికాకు కేంద్రం అనుమతి నిరాకరణపై వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే హైదరాబాద్ వస్తున్నట్లు స్పష్టం చేశారు. అనుమతి నిరాకరణ నేపథ్యంలో తనకు మద్దతు ఇచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ నేతలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అమెరికా పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ రాసుకొచ్చారు. తనకు జరిగినటువంటి పూర్తి రాజకీయ అంశంపైన ఆయన మాట్లాడడం జరిగింది. పూర్తిగా అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం కావాలని ఇటు అడ్డుకుందని, దీనిలో భాగంగా తనకు మద్దతుగా నిలిచినటువంటి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు చెప్పారు. లండన్లో పూర్తి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమయ్యాయని, త్వరలో అంటే కొన్ని గంటల్లోనే హైదరాబాద్కు తాను రాబోతున్నారని, మొత్తంగా కేంద్రం చేసినటువంటి ఈ రాజకీయ కుట్రను తాను వచ్చినాక తాను మాట్లాడతానని, ఈ అన్ని అంశాలపైన చాలా మాట్లాడదుందన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొదటిసారి ఆయన ఈ అంశంపైన అయితే మాట్లాడడం జరిగింది. ఒక పక్క ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అమెరికా రద్దు అంశంపైన చాలా వరకు కూడా రాజకీయం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. సో ఈ విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి నిన్న కూడా స్పందన లేదు, కానీ ఈరోజు ఆయన స్పందించడం జరిగింది. మొత్తంగా దీంట్లో బీజేపీ కుట్ర ఉంది, కేంద్ర ప్రభుత్వం చాలా వరకు కుట్రపూరితంగా వ్యవహరించింది, కావలసుకొని తన పర్యటనకు రద్దు చేసే విధంగా ప్రయత్నాలు చేసింది. కాబట్టి నేను వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మహేందర్.